హలో, ఏమండి? అద్భుతం, అపూర్వం. నేనింతవరకు ఇంత గొప్ప నాట్యమయూరిని చూడలేదు. చాలా బాగా డాన్స్ చేశారు. మీరు మాత్రం ఎంత అద్భుతంగా పాట పాడలేదు. ఇంతకీ మీ పేరేంటో చెప్పలేదు. నా పేరు వ్యాస్, వేదవ్యాస్. ప్రకృతిని ఆరాధించడం, కవితలు రాయడం నా హాబీస్. మరి మీరు? నా పేరు స్వప్న. నాట్యం నాకు ఆరో ప్రాణం. ఫోటోగ్రఫీ నా హాబీ. ఎనీహౌ, మనం ఈ రకంగా ఫ్రెండ్స్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా. మీరు రోజు ఇక్కడికి వస్తారా? చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. సరే, రేపు మళ్ళీ కలుద్దాం. వెళ్ళొస్తానండి. హలో, వాట్ ఏ సర్ప్రైజ్! మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏదో టైం పాస్. కాదు, మీరేదో కవితలు రాస్తున్నట్టు ఉన్నారు, రైట్? వ్యాస్, నాతో ఒక విషయం చెప్పాలన్నావు. ఏంటది? అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. మగాడివై అలా సిగ్గుపడతావేంటి? ఈ విషయం చెప్తే నువ్వేమనుకుంటావోనని నా భయం. చూడు, నేనేవి అనుకోను గాని విషయం చెప్పు. ఐ లవ్ యూ స్వప్న. ఐ లవ్ యూ సో మచ్. ఏంటి స్వప్న మాట్లాడవు? నేనంటే నీకు ఇష్టం లేదా? అది కాదు. మరేంటి నీ ప్రాబ్లం? నువ్వు అంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సారీ, నాకు ఇదివరకే పెళ్ళయింది. అవును వ్యాస్, నా భర్త దుబాయ్లో ఉంటారు. మరో 6 నెలల్లో ఇండియాకి తిరిగి వస్తారు. ఆ తర్వాత నేను కూడా ఆయనతో వెళ్ళిపోతాను. నేను హర్ట్ చేసుంటే సారీ వ్యాస్. రేపటి నుంచి నువ్వు నన్ను కలవవు కదూ? నోను, అలాంటిదేం లేదు. చందమామను రోజు చూస్తుంటాం కదా అని దాన్ని అందుకోవాలనుకుంటే ఎలా? దేనికైనా అర్హత, అదృష్టం రెండూ ఉండాలి. జస్ట్ ఫర్గెట్ ఇట్. దీనివల్ల మన ఫ్రెండ్షిప్ వచ్చిన లాస్ ఏం లేదు. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తారేమో, వదలండి. చిన్నింటి వాసాలు లెక్క పెడతావరా కుక్క. అదేవరా చూడు.
ఈ రహస్యాన్ని ఎవరో ఒకరికి చెప్పాలి. ఈ సమస్యకి పరిష్కారం వెతకాలి. ఈ విషయం వ్యాస్కి చెప్తే ఎస్, రేపే చెప్తాను. ఫోటోగ్రఫీ నా హాబీ అని తెలుసు కదా. ఛ! చాలా దారుణంగా చంపేశారు వ్యాస్. ఎంత పని చేసావు స్వప్న? అసలు ఫోటోలు తీయాలని నీకు ఎందుకు అనిపించింది? కళ్ళ ముందు ఒక అమాయకుడిని చంపుతుంటే చూస్తూ ఊరుకోలేకపోయాను వ్యాస్. వాడు అమాయకుడు నువ్వేలా అనుకుంటున్నావు? ఒక వ్యక్తిని చంపాలన్న కసి ఎదుటి వ్యక్తిలో కలిగిందంటే వాడేం చేశాడు? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ప్రతి క్షణం ఆ సంఘటనే గుర్తొస్తోంది. నాకు చాలా భయంగా ఉంది వ్యాస్. రాత్రి పీడ కళలు కూడా ఓకే వస్తున్నాయి. కూల్ డౌన్. చాలా భయంగా ఉంది వ్యాస్. నువ్వేం భయపడకు. ఆ ఫోటోలు తీసుకుని నా రూమ్కి రా. మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను.